అడ్డుగా ఉన్నాము ఆ పక్కే డేకని చెప్పు. ప్లే కార్డ్స్ కొంచెం పైకి పెట్టు. రొయ్యల రైతులు పరిస్థితులు అంతకంతకీ దిగుతాయే పరిస్థితికి ఉన్నాయి. దానికి కారణం సిండికేట్ అవటం, మేతల వ్యవస్థలో కంపెనీలన్నీ సిండికేట్ అవటం, అలాగే కొనుగోలు కేంద్రాలు, రొయ్యలు కొనుగోలు కేంద్రాలన్నీ కూడా వాళ్ళంతా సిండికేట్ అయ్యి రేట్లు తగిన విధంగా ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, కల్చర్ ఉన్నప్పుడు ఒక రకంగా, కల్చర్ లేనప్పుడు ఒక రకంగా, కల్చరు నాశనం అయ్యే వ్యవస్థలో తీసుకెళ్ళడం జరుగుతుంది. దానికి ప్రభుత్వం వెంటనే స్పందించి రొయ్యల కొనుగోలులో 100 కౌంటుది 10 రూపాయల రేటు పెట్టి మిగిలిన 15 కౌంటు తేడాలో 20, అలాగే 30-40 కౌంటుకి 40 రూపాయల డిఫరెన్సు పెట్టి కొనుగోలు చేయించాలని రైతులంతా కోరుకుంటున్నారు. అలాగే మేతల వ్యవస్థ కూడా ఎంఆర్పి రేట్లు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంఆర్పి రేటు మీద ఇదివరకు ఇచ్చే డిస్కౌంట్లో వ్యత్యాసం చూపించి ప్రభుత్వానికి ఏదో భూతద్దు పెట్టి చూపించడం జరుగుతుంది. అది ప్రభుత్వం అది గమనించి రైతుల నుంచి ఒక కమిటీ తీసుకుని ఆ కమిటీ ద్వారాగా రొయ్యల రేట్లు కొనుగోలులో ఎలా చేయాలి, మేతల వ్యవస్థలో ఏం చేయాలి, ఆ సిండికేట్ వ్యవస్థని ఎలా నడిపించాలి అనేది రైతుల నుంచి కూడా ఒక కమిటీ వేసుకుని ఆ ప్రకారంగా చేసినప్పుడు రైతుకి ఎంతో కొంత లాభదాయకంగా నడుస్తుంది. ఎందుకంటే రైతు రొయ్యలు పెంచే టైంలో అనేక ఒడిదుడుకుల్లో అనేక ఇబ్బందులు పడుతూ తెగుళ్ళ వ్యవస్థ నుంచి కానీ, నీటి సరైన వాటర్ పరిస్థితి లేకపోవడం కానీ, అలాగే ఈ మేతల విషయంలో కానీ, రొయ్యల అమ్మకాల విషయంలో కానీ అన్ని రకాల ఏ పక్క నుంచి చూసినా ఇబ్బందుల నుంచి అడుగడుగున ముందుకెళ్తూ ఎంతో నష్టపోతున్నాడు. అది ప్రభుత్వం గమనించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఈ వ్యవస్థని ఒక పటిష్టంగా చేయాల్సిందిగా కూడా మా ఆకివీడు మండల పరిసర ప్రాంతాల రైతులందరూ కూడా కోరుకుంటూ, ఇవాళ ఆకివీడు మండల పరిసర ప్రాంతాలంతా కూడా అందరు వ్యాపారస్తులు కూడా రైతుల మీద గౌరవం కొద్ది బంద్ పాటించడం జరిగింది. ఇది ఎక్కడ ఇలా జరగదు. రైతులంటే ఏమి ఇబ్బంది పడతారు అనేది ఇక్కడ ప్రజానీకానికి తెలుసు. అది ప్రభుత్వం గమనించాలి. ఎందుకంటే ఈ ఇంతమంది వ్యాపారస్తులు రైతులకు అండగా నిలబడి, వ్యాపారస్తులు అందరూ కూడా రిలయన్స్ కానించి అన్ని వ్యాపారస్తులు కూడా రైతులకు మద్దతు ప్రకటించడం జరిగింది. ఆకివీడు మండల పరిసర ప్రాంతాలందరూ కూడా అది ప్రభుత్వం గమనించి వెంటనే దీని మీద తగిన నిర్ణయం తీసుకుని రైతులతో సంప్రదించి తగిన విధంగా అన్ని విషయాల్లోని ఒక ప్రాతిపదికన నడిపించాలని, రైతులకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులకు, అలాగే వ్యాపార సోదరులకు, ప్రాంతాల అందరు అందరికీ నా పేరు కృష్ణశ్రీ కొటికలపూడి. ఈరోజు ఇక్కడ బంద్కి ముఖ్య ఉద్దేశం పడిపోతున్న రొయ్యల ధరని పెంచాలని, ప్రాసెసింగ్ యూనిట్లు జాలర్ రేట్లు పెరిగి అధిక
లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ గత 6 నెలలుగా డాలర్ రేటు విపరీతంగా పెరిగి 85 రూపాయల నుంచి 95 రూపాయలు అయ్యి అధిక లాభాలు ఆర్జిస్తూ రైతులకి సరైన గిట్టుబాటు ధరలు అందించకుండా పథకాన్ని 235 రూపాయలు చేశారు. అది ఏమాత్రం పెరిగిన రేట్లకి అనుగుణంగా రైతుకి గిట్టుబాటు కావడం లేదని కనీసం 100 కౌంట్ 280 నుంచి 300 వరకు ఉండాలని, అలాగే 30 కౌంట్ ధరలు కనీసం 510 పైన ఉండాలని, 40 కౌంట్ 430 వరకు, అలాగే 50 కౌంట్ 380 వరకు ఉంటూ ప్రతి కౌంట్ మధ్య వ్యత్యాసం 80, 90, 90, 80 మధ్య వ్యత్యాసం కనీసం 20 రూపాయలు ఉండాలని ప్రభుత్వాన్ని స్పందించి దీనికి ప్రత్యేకమైన కమిటీని నిపుణులచే నిర్మించి ఆక్వా రైతులకి న్యాయం చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల నిర్ణయాన్ని అమలుపరచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. తప్పు లేకుండా దిగడతాడు. అది ప్రభుత్వం గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని రైతులను కూడా గౌరవించి ఈ తగిన విధంగా అందరినీ రైతు బాగుండాలి, వ్యాపారస్తులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఆ రైలు కొనుగోలు కేంద్రాలు కానీ మేతల కంపెనీలతో కానీ రైతులను కలుపుకుని సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంచేత వెంటనే గమనించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని రైతుల నుంచి కూడా సూచనలు తీసుకుని అలా వెంటనే సరిచేయవలసిందిగా కోరుతున్నాము. మీకు దానికోసం ఒక పత్రం ఇస్తున్నాం, మీరు అందజేయవలసిందిగా కోరుతున్నాం.